పిఆర్టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. సిఐటియు జిల్లా అధ్యక్షుడు. కశ్మీర్ లోయలో రైలు ట్రయల్ ఇది నిజమేనా అంటూ ఆశ్చర్యపోతూ కేరింతలు కొడుతున్న ప్రజలు. ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యుత్ కోతలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో రిపోర్టర్ కృష్ణపై వైఎస్ఆర్సీపీకి దాడికి దిగినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సాక్షిగా పథకం ప్రకారం విచక్షణ రహితంగా దాడి చేయడం, చంపే ప్రయత్నం జరిగిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై విచారణ జరిపి దోషులపై అత్యయత్నం, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పైన దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. ఫ్యాక్షన్ రాజ్యాన్ని తీసుకొస్తున్నాడు వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో నిన్న సిద్ధం సభలో ఏబిఎన్ కృష్ణ స్టాఫ్ రిపోర్టరు కవర్ చేయడానికి పోతే పథకం ప్రకారం ఏబిఎన్ ఎవరు అని చెప్పని ప్రశ్నిస్తూ ఒక 20-30 మంది రౌడీలు, గూండాలు దౌర్జన్యం చేస్తూ అతని పైన విచక్షణరహితంగా దాడి చేసి చంపేదానికి ప్రయత్నం చేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి సభలో జరిగింది. దీనికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అటువంటి దాడి చేసిన క్లిప్పుల ఆధారంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యలో రైల్వే కోడూరు ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే శాసనసభ్యుల కొరమట్ల నాయకత్వంలో అంగన్వాడీలు ధర్నా చేస్తూ ఉంటే శాంతియుతంగా వాళ్ళ రౌడీలు వచ్చి శాంతియుతంగా శిబిరాన్ని కూల్చేశారు. అదేవిధంగా సిఐటి జెండాలను పెరికేస్తూ ఉన్నారు. అదేవిధంగా టీవీపై కవర్ చేయడానికి కోడూరులో వస్తే ఆసరా ప్రోగ్రాన్ని ఎందుకు మీరు వాళ్ళ కెమెరాలు పెరుక్కుని విలేకరులపై దౌర్జన్యాలు పాల్పడారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అమరావతిలోని ఈనాడు విలేకరుల పైన ఇదే విధంగా దౌర్జన్యాలు చేశారు. వీటన్నిటికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పేర్లు, పత్రికల పేర్లు పెట్టి మాట్లాడటమే జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా వార్త రాయొచ్చు. నువ్వు తప్పుడు వార్తలు రాస్తే నీ కోర్టులు ఉన్నాయి, వాళ్ళపై నువ్వు విచారణ జరపాలి తప్ప నీ గుండాలను రౌడీలు పెంచి అంశాలను చెప్పుకోవడం మరీ అన్యాయం, దుర్మార్గం. మీ యొక్క అవినీతిని బయట పెడుతుందని మద్యం మాఫియాను, ఇసుక మాఫియాను, మట్టి మాఫియాను, భూ కుంభకోణాల్లో అన్ని బయట పెడుతున్నారు. కాబట్టి మీ అవినీతిని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఏ ప్రభుత్వం చేసినా తప్పదు. కేంద్రంలో చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉంటే కర్ణాటకలో లంకా గౌరవేసిని చంపేశారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఢిల్లీలో ఒక పత్రికనే ఈడీ కేసులు పెట్టి స్వాహా చేసింది, రైడింగ్ చేసింది. ఇది ప్రజాస్వామ్యం పైన హక్కు దాడే. అదేవిధంగా గతంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. బీజేపీ మండ లేకుండా ధైర్యం, చంద్రబాబును అరెస్ట్ చేసే ధైర్యం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి లేదని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విలేకరులతో పాటు వామపక్షాలు, ప్రతిపక్షాలు, లౌకిక పార్టీలని ఐక్యమై పోరాటం చేయాలని చెప్పని ఈ విలేకరులు చేసే పోరాటాలకు సిఐటి సంపూర్ణమైన మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాం. సిఐటి జిల్లా అధ్యక్షులు సిఐ చంద్రశేఖర్. కశ్మీర్ లోయలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రైలు ట్రయల్ సందర్భంగా కశ్మీర్ లోయలో ప్రజలు ఇది నిజమేనా అంటూ ఆశ్చర్యపోతూ కేరింతలు కొట్టి చుట్టుముట్టిన దృశ్యాలు మీరిప్పుడు చూడొచ్చు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథి అన్నారు. పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎవరిది అభివృద్ధి పాలనో, ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసని, బూటకపు ప్రసంగాలు ఇకపై కట్టుపెట్టాలని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాదాపుగా 4 జిల్లాల నుండి అదేవిధంగా దాదాపుగా 3-4 వేల బస్సుల్ని
ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభకి జనాన్ని సమీకరించడం జరిగింది. ముఖ్యంగా అది ఒక పార్టీ సమావేశం. ఆ పార్టీ సమావేశానికి ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టడం జరిగింది. ఇది పార్టీ వ్యవహారం కాబట్టి ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో ఇంకొకసారి ఫ్యాన్ తిరగాలి అంటున్నాడు. ఇది విధ్వంసక ప్రభుత్వం. ఇది ఫ్యాన్ రెక్కలు ఇంకో 50-60 రోజుల్లోనే విరిగిపోతాయి. ముఖ్యంగా జనం కష్టంగా ఉన్నారు ఈరోజు రెక్కలు విరిసేదానికి. కారణం ఏమంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేదే లేదు. ఎవరిది విధ్వంసక పాలన, ఎవరిది అభివృద్ధి పాలన అనేది ప్రజలు గుర్తిరగడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శరవేగంగా 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా ఆ అభివృద్ధి పథంలో అగ్రగామిగా అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధ్వంసాలే. ముఖ్యంగా ప్రజావేదిక కూల్చడం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విధ్వంసం అక్కడి నుండి మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విధ్వంసం జరిగాయి. అన్నీ దోచేశాడు. ఇసుక దోచేశాడు. అదేవిధంగా లిక్కర్, వైన్ ఎవ్రీథింగ్ ఈరోజు రాష్ట్రంలో అన్నీ కూడా దోచేసుకోవడం జరిగింది. దాచుకొని ఈ రోజులు విచ్చలవిడిగా ప్రజాస్వామ్యని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మనమంతా కూడా ప్రజలంతా కూడా గుర్తెరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా దమ్ముంటే అభివృద్ధి దాని మీద చర్చకు రమ్మని తెలుగుదేశం పార్టీ సవాలు విసురుతా ఉన్నాం ఈ జిల్లా నాయకులకి, ముఖ్యంగా రాష్ట్ర నాయకులకి. ముఖ్యంగా అభివృద్ధి మేము చేశామంటారు. ఏం అభివృద్ధి చేశారో మీరు చర్చలకు రావాల్సినటువంటి విషయం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ సవాలు స్వీకరిస్తారా అని వైఎస్ఆర్ పార్టీని నిలదీసి అడుగుతున్నాం. ఇది రాతి యుగం కాదు. ముఖ్యంగా మనకి ఈరోజు అనేది మారుతున్న యుగం, కాలం మారుతున్న శరవేగంగా మారుతున్నటువంటి కలియుగం ఇది. ఈ రోజుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే ముఖ్యంగా జగన్ సిద్ధమని ఇక్కడ సభ పెట్టి ముఖ్యంగా శుద్ధ అబద్ధాల మాట్లాడుతున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాలు కానీ ఏ ఛాన్స్ కానీ ఏది కూడా నెరవేర్చలేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి చివరి అవకాశం. ఇదే చివరి ఎన్నిక, ఇదే మొదటి ఎన్నిక. ఇక భవిష్యత్తులో ఇలాంటి పిచ్చితుగులక్క పాలన ప్రజలు కోరుకునే ప్రశ్నే లేదని అందరూ కూడా అర్థమవుతున్నటువంటి తరుణమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మడతపెట్టేసిన 77 మంది శాసనసభ్యుల్ని ఇంకొక 50 మందిని ప్రజలంతా 50 రోజులు వాళ్ళని మడతపెట్టడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాను. 10 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు ఇచ్చేది 100 రూపాయలు లాక్కునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ఊసిర వెళ్ళి ముఖ్యంగా వైసీపీ పాలనలో చూసినట్లయితే 5 ఏళ్ల విధ్వంసం జరిగింది. అదేవిధంగా 100 కోట్ల ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగంకి సిద్ధమా అని సభలు పెడతా ఉన్నాడు. జగన్ నోటి నుంచి వచ్చేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు మాత్రమే. ఏ ఒక్కటి కూడా ఆయన సరిగా మాట్లాడడం లేదు, సరిగా తెలియజేయడం లేదు. ఏదో ప్రసంగాలు ఏదో మాట్లాడుతున్నాడు. నేను అవి చేశాను, ఇవి చేశాను, 125 సార్లు బటన్ నొక్కాను. ఆ బటన్ నొక్కిన వాళ్ళకి ఎంతమందికి లబ్ధి చేకూరున్నాయి. మొన్నే ఆసరా బటన్ నొక్కానని చెప్పాడు. ఊర్లో పోతే కొద్ది మందికి మాత్రమే ఆసరా వర్తించింది తప్ప చాలా మందికి ఆసరా కూడా రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా సహజ వనరుల దోపిడీతో ముఖ్యంగా స్కామ్ కోసమే స్కీమ్ పెట్టాడు. ఈ విధంగా అన్ని దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈయన ఏమంటున్నాడంటే ఈరోజు ఎవరికి అదే ముఖ్యంగా పెద్దలకి ప్రజలకి మధ్య ఇది పోటీ ఈ ఎన్నికల్లో అంటాడు. పెత్తందారులు ఎవరు? నువ్వు ఒక పెత్తందారివి. నీకు చూసినట్లయితే బెంగళూరులో ఒక వైట్ హౌస్ మాదిరి ఒక హౌస్ ఉంది. బెంగళూరులో హైదరాబాద్లో ఒక కొంపు ఉంది. అదేవిధంగా ఇడుపులపాయలో ఒక కొంపు ఉంది.
పులివెందులో కొంపు ఉంది. నువ్వు ఎవరు నువ్వు పెత్తందారు, అసలైన పెత్తందారు నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే శరవేగంగా అభివృద్ధి జరిగిండే దానికి ఇక్కడే మన పెనుగొండని తీసుకున్నట్టయితే మన పెనుగొండలో కియా వచ్చింది, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి అయింది, చెరువులకి నీళ్లు నింపినాం. అదేవిధంగా మన పెనుగొండ పట్టణం డెవలప్మెంట్ అయ్యింది. ఈరోజు అనంతపురం జిల్లా వెనకబడినటువంటి ఈ జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందిందంటే దానికి చంద్రబాబు నాయుడు కారణం. ముఖ్యంగా నువ్వు వచ్చావు ఈ 5 సంవత్సరాల్లో అనంతపురం జిల్లాలో ఏమి తీసావు, ఏం అభివృద్ధి చేసావు రా, ఛాలెంజ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. దమ్ముంటే ఎప్పుడైనా రావచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం. ఏ టైమో చెప్పండి, మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సవాల్ విసురుతా ఉన్నా. ముఖ్యంగా రాయలసీమలో చూసినట్లయితే 52 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఆర్టీసీ కానీ అదేవిధంగా స్కూల్ కానీ బస్సులన్నీ లాక్కొని ఈరోజు మొత్తం రాయలసీమలో బస్సులన్నీ లాక్కొని ప్రజలకు ఇబ్బంది పెట్టడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యుత్ కోతలు మొదలయ్యాయని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు పడిందని, మరి మిగిలిన రైతులకు రైతు బంధు సొమ్ము ఎప్పుడిస్తారంటూ ప్రశ్నించారు. ఈ పొంతన లేని విధంగా వచ్చినటువంటి ఈ బడ్జెట్ కేటాయింపుల మూలంగా ఏం జరగనున్నది రేపు? ఎందుకంటే 15 మాసాల కింద హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక 8 మాసాల కింద 5 గ్యారంటీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 72 రోజుల క్రితం 6 గ్యారంటీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ నుంచి మొదలు పెడితే 15, ఇప్పుడంటే ఇక్కడ ఇంకా మేము చెప్పిన 3 నెలలు కాలేదు కదా అంటారు. మరి హిమాచల్ ప్రదేశ్లో 15 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చినటువంటి 10 హామీలు అమలు అయితలేవు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఉండేటువంటి విపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా ప్రజలు సరే రోడ్ల మీదకి వచ్చారు. అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 10 హామీలు ఏమైనాయని. అదేవిధంగా కర్ణాటకలో 5 హామీలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీ ఆందోళన చేస్తుంది. మంచిదే. దురదృష్టవశాత్తు అదే బీజేపీ మరి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి విషయాలలో ఎందుకు మాట్లాడతలేదో అర్థం కావట్లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ అయిందా, లేకుంటే బీజేపీ ఇండియన్ నేషనల్ బీజేపీ అయిందా? ఆ 2 పార్టీల వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక్కో రాష్ట్రంలో లాగా ఎట్లా వ్యవహరిస్తారు వీళ్ళు? హామీలు అమలు కాకుండా ప్రజలు వెత్తలు పడుతుంటే ఒక రాష్ట్రంలో మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకు మాట్లాడదు? నోరెందుకు తెరవదు? ఎందుకు ప్రశ్నించరు? ప్రశ్నించకపోగా ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ పూర్వ మంత్రులు ప్రశ్నిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్వపు మంత్రులు కానీ పూర్వ ప్రభుత్వ పెద్దలు కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రశ్నిస్తే బండి సంజయ్ గారికి నొప్పి అవుతుంది, మరో బీజేపీ నాయకుడికి నొప్పి అవుతుంది. ఇక్కడ వీళ్ళకి ఇచ్చితే వాళ్ళకి ఎందుకు నొప్పి అవుతుందో అర్థం కావట్లేదు. మరి మీరు శరీరాలు వేరు ఆత్మలు వేరు కదా, మీకెందుకు బాధ? ప్రశ్నించాల్సింది మీరు. ఎందుకు ప్రశ్నిస్తలేరు? మేము ప్రశ్నించేటప్పుడు సైద్ధాంతికంగా వేరున్నా, పార్టీలు వేరున్నా, అంశాలు ఒకటే కదా, ప్రజలవే కదా. ప్రజల అంశాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు కలిసి వస్తలేరు? మీరు ఎందుకు మాట్లాడతలేరు? అవును ఇది నిజమే కదా అనేటువంటి మాట మీ నోటి నుంచి ఎందుకు వస్తలేదు? ఒకసారి కూడా రాదు. ఈ వైచిత్రిని, ఈ విపరీతమైనటువంటి ధోరణిని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం గుర్తించాలి, అదేవిధంగా పరిశీలించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే అంటేనంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఒంటికాలతో లేచి బదనాం చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళ మౌనంగా ఎందుకున్నట్లు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోతే ప్రశ్నించేటువంటి దానికి బాధ్యత మీకు లేదా? మీరు నిజంగా జాతీయ పార్టీగా మీ పాత్ర ఇక్కడ లేదా? ఎందుకు లేదు? ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను ప్రజానికాన్ని. ఏంది వీళ్ళ వైఖరి ఏంది అనేటువంటిది. అదేవిధంగా ఈ 72 రోజులలో ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజానికానికి కొత్తగా ఒరిగింది ఏమి లేదు. 72 రోజుల పరిపాలన అయిన తర్వాత కూడా ప్రజలకు ప్రభుత్వం మొదలైంది ఏం ఒరిగింది అంటేనంటే ఉచిత బస్సు తప్ప ఇప్పటిదాకా ఒరిగింది ఏమి లేదు. రైతాంగానికి కరెంటు దిక్కు లేదు, రోడ్ల మీదకి వస్తున్న రైతులందరూ కూడా.
కరెంటు లేదని సబ్స్టేషన్ల ముందర ధర్నాలు మొదలైనవి. 9 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్తగా చూస్తున్నాం మనం ధర్నాలు. రైతులు అన్నదాతలు రోడ్ల మీదకి వచ్చి మాకు కరెంట్ లేదు, కరెంట్ కావాలని అడిగేటువంటి దుస్థితి. కరెంటు కోతలు మొదలుపెట్టిండ్రు. అదేవిధంగా ఈరోజు రైతు బంధుకు సంబంధించి 3 ఎకరాలకు మించి ఎక్కడ కూడా రాష్ట్రంలో రైతు బంధు పడలేదు ఇప్పటిదాకా. 3 ఎకరాల లోపే పడ్డది ఈ రోజు వరకు. మరి కొత్త మీరు చెప్పినటువంటి భరోసా రైతు బంధు స్థానంలో మీరు చెప్పినటువంటి రైతు భరోసా 15,000 అసలు ఇస్తారా ఇయ్యరా? ఈ మిగిలిన రైతు బంధు ఎప్పటిదాకా క్లియర్ చేస్తారు? దీని మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటేనంటే ప్రతిదానికి ఏం మాట్లాడినా కాళేశ్వరాన్ని ముందు తీసుకొని వచ్చి సమాధానం చెప్పకుండా హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది సరైనటువంటిది కాదు. హామీల నుంచి మీరు తప్పించుకోవాలని చూస్తే మాత్రం ప్రజలు ఊరుకునే సమస్య లేదు. మేము కూడా తప్పకుండా నిలదీస్తూనే ఉంటాం. బాధ్యత గల ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందే దానికోసం. ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రంటేనే అనునిత్యం మిమ్మల్ని పొడిచి ఇదేమైంది అదేమైంది అని అడగమని గుర్తు చేయడానికే తప్ప మౌనంగా ఉండడానికి కాదు. మేము అడిగితే ఏదో అడగడం నేరమైనట్లు లేదా అప్పుడే అడుగుతారా మమ్మల్ని అన్నట్లు ఉల్టా బజాతి చేస్తున్నారు. అడగకుండా ఎందుకుంటామండి? మరి మీరు చెప్పిన విషయాలు అమలు చేయమని అడగడానికే కదా మేము ఉన్నది. విపక్ష పార్టీ ఉన్నదే అందుకు కదా. అదేవిధంగా ఈరోజు నీళ్లు పెట్టుకొని ప్రాణహిత నుంచి 5,000 క్యూసెక్ల నీళ్లు రెగ్యులర్ ఫ్లో ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది, రైతులకు నీళ్ళ ఆవశ్యకత ఉంది, పంటలు ఎండుతున్నాయి ఓవైపు. కాబట్టి మేడిగడ్డ దగ్గర ఆ పగుళ్ళు వచ్చినాయి కాబట్టి నీళ్ళు ఎట్లా నింపుతాం మీకు ఆ మాత్రం తెలియలేదా అన్నట్లు మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ. ఇటీవల మనం చూస్తాం మన అనుభవం. అది చెరువు కానీ చిన్నపాటి రిజర్వాయర్ కానీ ఇంకేది కానీ ఏ రకమైన ప్రమాదం సంభవించినా చెరువులు కుంటలు అనేటువంటివి గండ్లు పడి దిగిపోతుంటాయి. అప్పుడప్పుడు గణజిమల రంధ్రాలు చేసినా ఎండకచ్చల రంధ్రాలు చేసినా చెట్ల వేర్లు పోయి లోపల కుంటలకు చెరువుల కట్టలకు ఉండేటువంటి భాగాన్ని కొంత చిద్రం చేసినా మెల్లమెల్లగా ఉసిలి గండ్లు పడతాయి. అది సర్వసాధారణం. అది అటువంటిప్పుడు ఏం చేస్తారు? పర్మనెంట్ మరమ్మతు అయ్యేదాకా రైతాంగానికి ఇబ్బంది కావద్దని గండిపడ్డ ప్రాంతంలో అర్ధచంద్రాకారంలో కట్ట వేస్తారు. ఇది ఆనవాయితీ. ఎక్కడైనా సరే అర్ధచంద్రాకారంలో కట్ట వేసి తాత్కాలిక ఏర్పాటు చేసి నీళ్ళు ఇచ్చి తర్వాత వెసులుబాటు ఉన్నప్పుడు కంప్లీట్ రిపేర్స్ చేస్తారు. ఇది ఎక్కడైనా జరిగేటువంటి పని, ఏడైనా జరిగే పని. ఇంజనీర్ని అడిగితే చెప్తారు పర్మనెంట్ రిపేర్ ఎట్ట చేయాలో చేద్దాం, లేదు దీని మీద ఏ స్థాయిలో ఎవరి చేత ప్రపంచ నిపుణుల చేత మీరు విచారణ చేయించి చర్యలు తీసుకునే స్వేచ్ఛ మీకుంది, ప్రభుత్వం తీసుకోండి. అది ఆ పని జరగనియండి, ఎవడొస్తున్నాడు. కానీ ఈ లోపల రైతులకు నీళ్ళు ఇచ్చే పని ఎందుకు మాట్లాడరు? రైతులకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసి మీరు చేసుకునే విచారణ చేయండి. నిజంగా తప్పు జరిగింది అనుకుంటేనంటే శిక్షార్హులు ఎవరో వాళ్ళకి శిక్ష పడని ఎవ్వరు అడ్డొచ్చేది లేదు. మేమే చెప్పినాం కదా, శాసనసభలోనే అంగీకరించింది కదా. వీఆర్ రెడీ. మీరు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తారా, ఇంకే రకమైన కమిషన్ ఇస్తారా, ఎక్స్పర్ట్ ఇంజనీర్స్తో ఇస్తారా, సిడబ్ల్యూసి రిటైర్డ్ ఇంజనీర్స్తో ఇస్తారా, ప్రజెంట్ ఇంజనీర్స్తో ఇస్తారా, ఏ రకమైన విచారణ చేస్తారో మీరు చేసుకోండి, ఏమైనా చేయండి. రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి కాడ ఈ కారణాలు చూపించి పంటలు ఎండగొట్టే పని చేయవద్దు. అది మేము చేసేటువంటి విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి. కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి కాళేశ్వరం ద్వారా. ఇవాళ చివరి ఆయకట్టు దాకా ఇవాళ భువనగిరి ఆలేరుకు నీళ్ళు వచ్చేటువంటి బసవాపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయి ఉంది. పోయిన సీజన్లో కొద్దిపాటి నీళ్ళని దాంట్లో వాన నీళ్ళు కానీ కొన్ని వదిలిన నీళ్ళు కానీ కొండపోచం నుంచి వదిలిన నీళ్ళు కానీ అక్కడ కొంత ఇంపౌండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని నింపుకునే అవకాశం ఉంది. దుర్భిక్ష ప్రాంతాలు అవన్నీ కూడా ఎప్పటి నుంచో నీళ్ళకి ఎదురు చూస్తుంది రైతాంగం. కాబట్టి కాళేశ్వరం కింద ఉండేటువంటి టోటల్ సర్క్యూట్ అంతా కూడా, దానికి ఉండేటువంటి టోటల్ సిస్టమ్ అంతా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. అన్ని రిజర్వాయర్లను వాడుకొని అన్ని కాలువలు, అన్ని టనల్స్ను, అన్ని పంప్ హౌస్లను వాడుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఎంత అవకాశం ఉంటే అంత వాడి ఇవ్వగలిగిన నీళ్ళు ఇప్పుడు ఇచ్చి రేపు వానాకాలానికి సంపూర్ణంగా వాడుకునేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కేసీఆర్ కిట్లు కానీ సంక్షేమానికి సంబంధించి న్యూట్రిషన్ కిట్లు కానీ ఇవన్నీ అయిపోయినాయి, ఇస్తలేరు. ఇవి కొనసాగిస్తారా, ఇస్తారా, ఇవ్వరా? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. మీరు పేరు మార్చుకుంటారా, అదే పేరుతో ఇస్తారా, అది మీ ఇష్టం. కానీ అందవలసినటువంటిది బాలింతలకు అందవలసినటువంటి కేసీఆర్ కిట్లు కానీ పౌష్టికాహారం కానీ ఇవి ఇస్తారా లేదా వెంటనే స్పష్టత ఇవ్వాలి. దీంతోపాటు మీరు కొత్తగా ఒక మెడికల్ కళాశాల కొడంగల్కి పెడితే మేము హర్షిస్తాం, సంతోషిస్తాం. వెనుకబడిన ప్రాంతం కొడంగల్.
అది కొత్తగా పెట్టండి. కానీ ఆలేరులో ఉన్న తీసుకొని పోయి నేను కొడంగల్లో పెడతా అంటే దానికి మీరే కావాలి నా నుంచి ఎత్తుకపోయి పెట్టడానికి. ఈ గొప్పతనానికి మీకు ఈ గొప్పతనానికేనా మీరు ఉన్నది? కొత్త వాటి మంజూరు చేసుకొని పెట్టండి. ఎవరు వద్దన్నారు? తప్పకుండా సంతోషిస్తాం. పూర్వ మహబూబ్నగర్ జిల్లాలో అటు కర్ణాటక బార్డర్లో ఉండి వెనుకబాటు గురైంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఏమన్నా అంటే ఎవరు సహకరించలేని డెవలప్మెంట్ చేయలే అప్పుడు అన్నారు. మంచిదే, సంతోషం, ఇప్పుడు అవకాశం వచ్చింది చేయండి, ఎవడొద్దు అన్నాడు. మళ్ళీ ఆలేరులో ఉన్నది తీసుకుపోయి పెడితే మళ్ళీ ఆలేరు వాళ్ళకి అవసరం లేదా? కాబట్టి ఆ ఆలోచన విరమించి మీరు సొంతంగా అక్కడ మెడికల్ కాలేజ్ కాకపోతే ఇంకా అనేక విద్యా సంస్థలు తీసుకురండి, హర్షిస్తాం, సంతోషిస్తాం. కానీ ఆలేరులో ఉన్నటువంటిది మాత్రం షిఫ్ట్ చేయడానికి మేము అంగీకరించాం. అది సరైనది కాదు. ఆలేరు ప్రాంత ప్రజలు వాళ్ళ నోరు కొట్టి తీసుకుపోయి ఇంకోరికి వాళ్ళని ఎవరు కోరుకోరు కదా. అందువల్ల చేతనైతే కొత్త మెడికల్ కళాశాలను కొడంగల్కు మంజూరు చేయాలి, ఉన్నటువంటి దాన్ని షిఫ్ట్ చేయవద్దు. అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరందరూ కూడా చూస్తున్నారు, కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏమైనా అనాలంటేనే వాళ్ళు సీనియర్లు ప్రభుత్వంలో ఉన్నారు, మమ్మల్ని అంటారా వీళ్ళు అనే ఒక ఆక్రోశానికి గురవుతారు. కనీసం విషయాలు మాట్లాడేటప్పుడు సభలో కానీ బయట కానీ వాళ్ళు దే ఆర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్, దే ఆర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. ప్రభుత్వ బాధ్యులు వాళ్ళు. సమాజంలో బయట విఘ్నులు ఉంటారు, మీడియా ఉంటుంది, ఆలోచన పరులు ఉంటారు. అంతా ఏమెరుగని లోకమే కాదు కదా. ఒక్కొక్క అంశాన్ని పరికించి బేరీజ్ వేసి విశ్లేషణ చేసుకొని ఆలోచించే ప్రజలు ఉంటారు సమాజంలో. ఒక మంత్రి గారు సాక్షాత్తు నీటిపారుదల మంత్రి గారు మాట్లాడతారు. సరళసాగర్ అని ఉంటుంది వనపర్తి జిల్లాలో, ఫస్ట్ సైఫోన్ సిస్టమ్ ఇన్ ద ఏషియా, మొత్తం ఆసియాలోనే. నేను నిన్న ప్రకటన కూడా విడుదల చేసిన, మీరు కవర్ చేశాను. ఆయన ఏం మాట్లాడతారు? నిజాం కట్టిండని మాట్లాడతారు. నిజాంకు సరళసాగర్కు సంబంధమే లేదు. ఇంకో విషయం నేను గుర్తు చేస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఆయన తెలియదు, మర్చిపోయిందా మరి ఎందుకు మాట్లాడిందో తెలియదు. ఎవరి పేరు మీద అయితే ఆ ప్రాజెక్టు కట్టబడిందో సరళమ్మ అని, మా రాయసాబ్ తల్లి ఆమె, వనపర్తి రాజు తల్లి. ఆ సరళమ్మ ఎవరు అంటే నడిగూడెం దొరసాని. నడిగూడెం దొరసాని వాళ్ళు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బంధువులే. మళ్ళీ బంధుత్వం మర్చిపోయిందా లేకుంటే ఏం మర్చిపోయిందో తెలియదు. కానీ మాట్లాడేటప్పుడు ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి కదా. ఎంత తేలికగా మాట్లాడితే ఎట్లా? నిజాం కట్టలే, అది నేను క్లారిఫై చేసినాం. వనపర్తి సంస్థానాధీశులు వాళ్ళ సంస్థాన ఖర్చుతో డబ్బుతో 35 లక్షలతో మొదలు పెడితే తర్వాతి కాలంలో దాన్ని ఆనాటి ఇరిగేషన్ మంత్రి ఆయన జేవి నరసింహరావు గారు తర్వాతి కాలంలో వచ్చి ఆయన దాన్ని ఇనాగ్రేట్ చేసినారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పూర్తయింది. నిజాంకు సంబంధం లేదు, నిజాం అయిపోయింది అప్పటికే. 48 సెప్టెంబర్కే నిజాం పోయింది కదా. 48 సెప్టెంబర్కే నిజాం పోయినాక నిజాం తర్వాత మొదలైనటువంటి దాన్ని అది వాళ్ళ ఖర్చులతో మొదలుపెట్టింది వాళ్ళు. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినాక కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినాక కూడా వాళ్ళ కమిట్మెంట్ అది. మా అమ్మ పేరు మీద మేము కడుతున్నాం అని చెప్పి సైఫోన్ కాలిఫోర్నియా ప్రాంతం నుంచి ఇంజనీర్లను తీసుకొని వచ్చి సర్వే చేయించి కట్టినారు. అది అద్భుతమైన ప్రాజెక్ట్ అది. అది కూడా ఈ మధ్యకాలంలో 2 ఏళ్ల క్రితము నీళ్లు నిండక చాలా ఏళ్ళు అయిపోయి కరువు కాటకాలతోనూ మేము కేఎల్ఐ నుంచి మొదటిసారి నింపినాక నీళ్లు అదేమైందంటే నిండే వరకు ఆ కట్టకు ఎండ్రికాయలు గండు జీమాలు అవి రంధ్రాలు పెట్టి చిన్నగా ఉసిలింది. నీళ్లు నిండే వరకు రైతులందరూ వచ్చి ఆనందంగా నిండిన నీళ్ళని చూస్తూ ఉన్నారు. శంకరంపేట అని ఉంటుంది కొత్తకోట మండలం, ఇప్పుడు మదనాపురం మండలంలో వస్తుంది. చాలా ఏళ్ళకి నీళ్ళు వస్తే ఊరు పోయి నీళ్లు చూస్తూ ఉన్నారు. ఈ లోపల కింద ఉసిలేది కనిపించింది. అరే నీళ్ళు ఉసులుతున్నాయి, గండి పడుతుందని రైతులు మాట్లాడుకునే లోపల ఇంత ఉన్న గండి ఇంత అయిపోయి గంటన్నర లోపల గండి పడి తెగిపోయింది. తర్వాత ఇంజనీర్లను దబ్బాయి అసలు ఏం జరిగింది దీనికి అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మరి అప్పుడు కట్టింది కదా, రాజులు కట్టింది, మరి తెగిపోయాయి. ఎందుకు తెగిపోయాయి? ఇప్పుడు ఆ రాజులను అడుగుదామా ఎట్లా తెగిపోయాయి? కాలగమనంలో మెయింటెనెన్స్ లేకనో అనేక కారణాల చేతనో నీళ్లు ఒట్టిపోయో ఉంటే ఏమవుతుందంటే వాటి మీద చెట్లు మొలుస్తాయి, కట్టల మీద. ఆ చెట్ల యొక్క వేర్లు బాకుతాయి. ఆ వేర్లు వెంబడి గండుజిమాలు పోతాయి, వెంట్రుకచ్చలు పోతాయి. లోపల కట్టలో అంతర్భాగంలో అనేక రకాల రంధ్రాలు పడతాయి. ఒక్కసారి నీళ్ళు వచ్చినాయంటే, మెల్లిగా నీళ్లు ఉసిలినాయంటే ఇమీడియట్గా అవి గండ్లు పడడానికి అవకాశం ఉంటుంది. అందుకే చెరువులు కుంటలు తొలాటిన నీళ్ళు వచ్చినప్పుడు నీరైట్ కాళ్ళని ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ చిన్న ఉసులుబాటు ఉంటే లోపల దిగి అవన్నీ కూడా తొక్కేవాళ్ళు. అట్లా ఈ సరళసాగర్ అనేటువంటిది దాన్ని కూడా అది నిజాములు కట్టింది కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను వారిని తప్పడతలేను. నేనేమంటా అంటే ఇంత క్యాజువల్గా మీరు ఎట్లుంటారు అని. మీ దృష్టి అంతా పోయిన ప్రభుత్వాన్ని తిట్టాలనేటువంటి దీంట్లో ఆ దుగ్ధతో విషయ పరిజ్ఞానం లేకుండా
గాలికి ఏదో మాట్లాడేటువంటిది పద్ధతి మంచిది కాదు, భవిష్యత్తులోనన్నా సర్దుకోవాలని. ఇంకోటి మరో దురదృష్టం, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు కాళేశ్వరం కట్టి శబరికి నీళ్ళు రాకుండా చేసిన మాట్లాడతారు. ఆయన తెలంగాణలో ఉండే శబరి, ఆయన మాట్లాడిన మాట కూడా శబరి తెలంగాణలో ఉందా అండి? అయా మహానుభావం, మీ భౌగోళిక పరిజ్ఞానానికి చేతులెత్తి దండం పెడుతున్నా, ఇంత గొప్పతనాన్ని ఇంత పాండిత్యాన్ని ప్రదర్శించకండి. శబరి నది ఒరిస్సాలో పుట్టి ఒరిస్సా ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల మధ్య దాదాపు 200 కిలోమీటర్ల పైచిలకు సరిహద్దును ఏర్పరుస్తూ కూనవరం దగ్గర పోయి గోదావరిలో కలుస్తుంది. తెలంగాణకు శబరికి సంబంధం లేదు. తెలంగాణ సరిహద్దు దాటినాక చాలా కిందికి శబరి పోయి గోదావరిలో కలుస్తుంది. శబరి పోయి అక్కడెక్కడో కింద గోదావరిలో కలిస్తే శబరి నదికి కాళేశ్వరం నీళ్లు రాకుండా పోయినాయని మాట్లాడితే ఇదెక్కడి కదండి బాబు? ఏం మాట్లాడుతుండ్రు? సరి చేసుకోండి, మీ అవగాహన సరి చేసుకోండి. అనుకోకుండా అయాచితంగా దొరికేటువంటి తప్పులు ఏమంటే వాటిని సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇట్లా జరగకుండా చూసుకోవాలి. దీన్ని ఏం తెలియజేస్తుంది ఈ విషయాలు అంటే మీ ఫోకస్ అంతా ఒకటే, గత ప్రభుత్వం మీద ఎట్లా బురద చల్లాలనేటువంటి ఏకైక అజెండా పెట్టుకొని పోతున్నారు. కాబట్టి మీరు ఈ లోతైన పరిశీలన చేస్తలేరు. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఆ దృష్టిని సారిస్తలేరు. దయచేసి దృష్టి సారించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ లాగా తెలంగాణలో ఉండేటువంటి ప్రతి వాగు వంక ఏ మండలంలో ఎక్కడ ఏ వాగు వచ్చి ఇంకో ఏ వాగులో కలుస్తుంది, ఎక్కడ ఏ చెరువు నిర్మాణమైంది, ఏ పెద్ద చెరువు ఉంది, ఏ దేవాలయం కాడ ఏ చెరువు ఉంది, ఏ చెరువు దగ్గర ఏ దేవాలయం ఉంది, కాకతీయులు కట్టింది ఏంది, శాతవాహనులు కట్టింది ఏంది, విష్ణుగుండీలు కట్టింది ఏంది, అసబ్జాయిలు కట్టింది ఏంది, ఆంధ్రప్రదేశ్ పాలకులు చేసిన విధ్వంసం చేసినవి ఏంది, ఇవన్నీ ఇంచు జాగా అవగాహన చేసుకున్నారు. కాబట్టి తెలంగాణను సుభిక్షం చేసిండ్రు. మీరు అది ఓర్వలేక ఇవాళ ఏదో రకంగా మీకు తప్పుడు హామీలతో అధికారం వచ్చిందని దాన్ని నిలబెట్టుకొని ఎట్లా అమలు చేయాలనో ఆ ప్రయత్నం చేయమంటే అమలు చేయలేక వెలకబడుతూ కేసీఆర్ మీద, కేసీఆర్ గత ప్రభుత్వం మీద ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటిది, అదే దోషుల్ని చేసి ఇంకా రేపు కాదు ఎల్లుండే మొత్తం తప్పులు అయిపోయింది, వీళ్ళ కథ అయిపోయింది అన్నట్లుగా ఎగిరెగిరి మాట్లాడుతుండ్రు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకే బాసటగా ఉంది. ఆ పార్టీ పూర్వోపాధ్యక్షులే ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా నొప్పి అయితే వాళ్ళే బాధపడుతున్నారు పాపం. మరి వాళ్ళు మీరు కలిసి ఏం చేస్తారో చేయండి. వీఆర్ రెడీ. అమలు గ్యారంటీల అమలు మీద మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది, సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మేము గుర్తు చేస్తూనే ఉంటాం, అన్నీ గుర్తు చేస్తాం. మంచినీళ్ళు, రైతు బంధు, కరెంటు, పంటల కొనుగోలు, అదేవిధంగా బోనస్, వరి ధాన్యం మీద క్వింటాల్కు బోనస్. ఇక మరీ విచిత్రంగా పోయిన వారం వారి ప్రాంతల ఆర్గనైజేషన్ కిసాన్ సంఘం ఏదైతే ఉంటుందో వాళ్ళ పార్టీకి సంబంధించింది, ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఎంఎస్పీ రాని సందర్భంలో మాత్రమే మేము ఇస్తామని కొత్త ఇంటర్ప్రిటేషన్ తీసుకొని వస్తారు. అసలు బోనస్ అనేటువంటి మాటకు అర్థమైందండి? బోనస్ అనే మాట ఎప్పుడు వాడతారు? మార్కెట్ ఇంటర్వెన్షన్ వేరు, బోనస్ వేరు. ఎంఎస్పీ లేనప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లాగా ఎంఎస్పీకే కొనడం అనేటువంటిది ప్రభుత్వ వైఖరి, ఆనాడు మా ప్రభుత్వ వైఖరి. కేంద్రం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ప్రతి ధాన్యానికి ఇంత, అంతా ఓపెన్ మార్కెట్లో లేకపోతే ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆ తుట్టిని కట్టించింది. దట్ ఈజ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు దాన్ని, ప్రభుత్వ మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. బోనస్ ఎప్పుడంటారు? ఎంఎస్పీ పైన ఇచ్చేటువంటి దాన్ని మాత్రమే బోనస్ అంటారు. తర్వాత మీ ప్రణాళికలో చెప్పారు మీరు క్వింటాలు ధరకు, క్వింటాల్ అది 2200 అని ఆ రోజు ఎంత ఉంటే అంత ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీకి పైన 500 బోనస్ ఇస్తామని మాట్లాడింది మీరు. ఇలా దాని మాట మార్చి ఆ కారణంగా ఎంఎస్పీ ఉంది కాబట్టి మేము ఇవ్వలేదు, కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం రాలేదనేటువంటి మాట మాట్లాడుతుండ్రు. రైతులకు అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరు ఇస్తానది 500 ఎంఎస్పీ మీదనే అనేటువంటి సంగతి ఏ మామూలు రైతుని అడిగినా చెప్తాడు. ఏం చెప్పిందా కాంగ్రెస్ పార్టీ వడ్ల విషయంలో అంటే చెప్తారు. అట్లా కాదు మేము ఇట్లా అంటే మూతి మీద కొడతారు ఇప్పుడు ప్రజలే, ఆ రైతాంగమే. నువ్వేం మాట్లాడినావు మళ్ళీ అలా మాట్లాడుతున్నావు అని. కాబట్టి ప్రజల్ని ఎర్రెళ్ళు అనుకొని తోచినట్లు, ఎవరికి తోచినట్లు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి గందరగోళానికి గురి చేయకుండా ఖచ్చితంగా మీరు అమలు చేస్తారా చేయరా, మా బాధ్యత మాత్రం ఎప్పటికప్పుడు పొడుస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఈ హామీల అమలు కాకపోతేనంటే మీకు ప్రజలు ఏ రకంగా ఏ రీతిన ఎప్పుడు ఎట్లా జవాబు చెప్పాలనో అట్లా చెప్పడానికి ప్రజల్ని సన్నద్ధం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిల్లి మండల కేంద్రంలో గల లక్ష్మీ జ్యువెలర్స్ లో చోరీ జరిగింది. 35 తులాలు వెండిని దొంగిలించినట్టు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సీసీ కెమెరాలలో ఉన్న దృశ్యాలను ఆధారం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అంతేకాకుండా సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. జగన్ సిద్ధమా అంటున్నాడు, చంద్రబాబు కుర్చీలు ఎత్తుతామంటున్నాడు అని మండిపడ్డారు. అన్ని పార్టీలు బీజేపీ తొత్తులని విమర్శించారు. లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంటు? బుద్ధి లేని గాడిదలకు తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలమా దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులైపోయారు జనసేన, చంద్రబాబు, జగనును. మీకు మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలా, స్మార్ట్ సిటీలు ఓ ప్రభుత్వ అధికారిని లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి కన్నీరు పెట్టుకుంది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు చేపట్టడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఓ పని నిమిత్తం సంతకం కోసం జగజ్యోతి బాధితుడి నుంచి 84,000 లంచం డిమాండ్ చేసింది. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో జ్యోతి దిక్కుతోచని స్థితిలో కన్నీరు కార్చింది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలలోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవికి అవకాశం దొరికినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరికొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన గల్లా టీం బీసీ వర్గానికి చెందిన 2 మహిళలు డి అంటే డీగా పోటీకి సంసిద్ధం. రాత్రికి రాత్రే ఫోటోలు లేకుండా గుంటూరు నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా తెర మీదకు కొత్త వ్యక్తులు రావడంతో పార్టీ క్యాడర్ లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఈ నెల 25న మంగళగిరిలో కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్ 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజ్ రాబోతోంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా 5 ఎయిమ్స్లు నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మంగళగిరితో పాటు దేశంలో కొత్తగా నిర్మిస్తున్న 5 ఎయిమ్స్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హై స్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వే శాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే చేపట్టింది. ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. దీనివల్ల రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల్లో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల రైలు కళ సాకారం కానుంది. రాజకీయ నాయకుల మాటలు నమ్మకూడదనే మాట మరోసారి రుజువైంది. ఇటీవల ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరారు. సన్నిహితుల సూచన మేరకే సొంత గుటికి చేరారని తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుడివాడలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతారని అన్నారు కొడాలి నాని. ఏపీలో ఇంకా 105 స్థానాలు ప్రకటించలేదని స్పష్టం చేశారు. సీటు ఎవరికో అధిష్టానమే లేదంటే మా పార్టీ నాయకులు చెబుతారు. మధ్యలో ఉన్న పకోడీ గాళ్ళకి ఏం సంబంధం అంటూ మండిపడ్డారు. మామూలుగా సామెత ఉంది, ఈనాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని, ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? అభ్యర్థులను మార్చేవాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా? లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా? లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు? ఎవడిస్తారు? కాదే, వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేర్పులు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఎవడో పౌడర్ డబ్బా గడేసి న్యూస్, ఆల్ బోగస్ న్యూస్. ఏబిఎన్ అంటే ఏంటి? ఆల్ బోగస్ న్యూస్. రాధాకృష్ణ వచ్చిన కథనాలు కాకుండా ఇప్పుడు గుడివాడలో ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ? మాకైతే గ్రూపుల్లో 2 గ్రూపుల్లో కాదు, మరి నువ్వు ఎక్కడ చూసావు గుడివాడలో? మరి ఫ్లెక్సీలు అంటారు, ఫ్లెక్సీనా? అంటే 2 వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు, 2 అయితే ఫ్లెక్సీలు అంటారు కదా. నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారికి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ. ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు, పొద్దున్న తీస్తారు. ఎవడో గొలగాడు రాత్రి కట్టించాడు. వాడు ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది, లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు, లేకపోతే నేను చెబుతా. వీళ్ళకెందుకు దురదగుండాకులు? ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో, ఈ బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు? నన్ను ఓడించాలంటే వెనక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది ఎట్టాకి ఏడో లేక నా కొడుకులు సీటు తీసేస్తా, నా సీటు పోద్దా? నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు. రాధాకృష్ణ గారి ఎవడో, బిఆర్ నాయుడు గారి ఎవడో, పోట డబ్బా గారి ఎవడో. ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది. ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక, సత్తా లేక, చౌడ దద్దమ్మలు చంద్రబాబు అనే టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పాడు? 4 గంటలకు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని. గన్నవరం నేను వెళ్తానండి ఒకటి చెబుతాడు. గన్నవరం వల్లభనేని వంశీ పోటీ చేస్తాడు. ఆయన ఎవరిని మారుతాడని నా కొడుకులు చెప్పారా? గుడివాళ్ళ నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా. చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రకటిస్తున్నాడు. రాధాకృష్ణ ఒక జిల్లా, బిఆర్ నాయుడు లిస్టు ప్రకటిస్తున్నాడు, పౌడర్ డబ్బా కూడా లిస్టు ప్రకటిస్తున్నాడు. మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బఫూన్ వాళ్ళు. ఈ రాష్ట్రంలో 175కి 70 మంది చేర్పులు మార్పులు చేశారు. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. ఎమ్మెల్యేలో 30 మందినే తీశారు, ఒక 20 మందిని మార్పులు చేర్పులు చేశారు.
151 మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు 155 మందికి 50 మంది మారినారు, 105 మంది అట్టాగే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు.